హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ బటుకనాథాయ నమ శ్రీ మహాగణాధిపతే నమో నమ. ఈరోజు మనం వారాహి నవరాత్రుల్లో 9వ రోజు అంటే జూలై 4వ తారీఖు రోజున అమ్మవారికి ఏ విధంగా పూజించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుంటాము. ఆ రోజు సూర్యోదయ సమయంలో నవమి తిథి. ఆ తిథి ఒక అధిష్టాన దేవత దుర్గాదేవి. తదుపరి దశమి తిథి. ఆ తిథికి అధిష్టాన దేవుడు యమధర్మరాజు. సూర్యోదయ సమయంలో చిత్రా నక్షత్రం, తదుపరి స్వాతి నక్షత్రం. ఆ ఒక నక్షత్రానికి అధిష్టాన దేవత వాయుదేవుడు. శివయోగం, యోగానికి అధిష్టాన దేవత రవి. వారం శుక్రవారము. అయితే నవరాత్రుల్లో నవమి తిథి అనేది సిద్ధి ప్రసాదించే తిథి. ఆ రోజు అమ్మవారికి సిద్ధిదాత్రి స్వరూపంలో, సిద్ధిదాత్రి అంటే చతుర్భుజాలతో శంఖ చక్ర పద్మం అభయహస్తం ధరించి దేవతలకి, దానవులకి, యక్షులకి, కిన్నరులకి అందరికీ వాళ్ళు ఒక చేసిన తపస్యకి సిద్ధి ప్రసాదించేది సిద్ధిదాత్రిదేవి. ఆవిడ లక్ష్మీ స్వరూపమే, సాక్షాత్తు లక్ష్మీదేవే. ఈ శుక్రగ్రహానికి అధిష్టాన దేవత కూడా, అంటే ఏదైతే శుక్రవారం ఉంది ఆ శుక్రవారానికి అధిష్టాన దేవత కూడా లక్ష్మీదేవే. ఆ రోజు అమ్మవారికి మీరు చేయగలిగితే 108 గులాబీ పూలతో కానివ్వండి, 108 కల్వలతో, 108 శమీపత్రాలతో, లేకుంటే 108 బేల్వదళాలతో అర్చించి చిన్న హోమం, అంటే ఏ నవరాత్రుల్లో అయినా హోమం చేయకపోతే ఆ నవరాత్రి ఫలితం మనకి దక్కదు. చిన్న హోమం. ఆ హోమం ఏ విధంగా చేసుకోవాలంటే ఆజ్యం, అంటే నెయ్యితో అయితే చేస్తారో అందులో మనకి తామర గింజలు, ఈ మారేడుకాయ పొడి దొరుకుతుంది. ఆ మారేడుకాయ ఒక పొడి, గులాబీ రేకులు, ఉత్తరేణి ఆకులు. ఉత్తరేణి చెట్టు మనకు ఉంటుంది కదా, ఆ ఒక చెట్టు ఒక ఆకులు, లేకుంటే ఉత్తరేణి ఒక చిన్నగానే ఉంటుంది ఆ మొక్క. ఆ మొక్క ఒక కాడలు. తద్వారా ఈ ఒక అమ్మవారు హోమం చేస్తే అతి ఉత్తమమైన ఫలితం దక్కుతుంది. మీరు చేసుకున్న మంత్ర జపానికి సిద్ధి మీరు పొందగలుగుతారు. ఈ ఒక మీరందరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.